ఒక 26 ఇయర్స్ అమ్మాయి ఈవై కంపెనీలో సీఏగా వర్క్ చేస్తుందంట, పూణే బ్రాంచ్లో. కాకపోతే అమ్మాయి కేరళ నుంచి. డ్యూ టు వర్క్ ప్రెజర్ అమ్మాయి మెంటలీ డిస్టర్బ్ అయిపోయి చనిపోయింది. అకార్డింగ్ టు వాళ్ళ మమ్మీ స్టేట్మెంట్, ఓవర్ ప్రెజర్ వల్లనే చనిపోయిందని చెప్తుంది. అండ్ ఒక్కరు కూడా తన ఆఫీస్ నుంచి తన ఫ్యూనరల్ అటెండ్ అవ్వడానికి రాలేదంట. మేబీ మామ ఇది మనందరికీ ఒక వేకప్ కాల్ తెలుసా. అండ్ ఆల్సో ల్యాప్టాప్ ముందు కూర్చొని జాబ్ చేస్తేనే జాబ్ అన్నది ఇక్కడ అందరికీ ఫిక్స్ అయిపోయింది. పేరెంట్స్కి కూడా అట్లనే. చిన్నప్పటి నుంచి మనం జాబ్ చేస్తేనే మనుషుల్లో కనిపిస్తాం. అదే కిరాణా కొట్ట పెట్టుకుంటాం, లేకపోతే అగ్రికల్చర్ చేస్తా, ఫార్మింగ్ చేస్తా, లేకపోతే బిజినెస్ ఐడియాస్ ఇస్తా అని చెప్పేసి నువ్వు పేరెంట్స్కి చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అకార్డింగ్ టు దేమ్ అవన్నీ జాబ్స్ కాదు, ఇవే జాబ్స్. అండ్ ఇక్కడ చూస్తే ఏ కంపెనీ, ఏ మేనేజర్, ఏ బాస్ కూడా నీ గురించో, నీ హెల్త్ గురించో, దేని గురించి పట్టించుకోడు. ఇవాళ నువ్వు పని చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా బ్రెయిన్లో